పాలిటిక్స్ తీసుకొస్తాను, సమాజ ఉన్నతిని మొత్తాన్ని మారుస్తానని మాట్లాడారు. కాబట్టి నేను మీకోసం మాట్లాడాల్సి వస్తుంది గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు. అదర్వైజ్ నేను ఏ సందర్భంలోనూ కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. నేనే కనుక అధికారంలో అంటే ఆ 30,000 మందిని 30 రోజుల్లో తీసుకొస్తానని చెప్పినావు. ఈరోజు 17 నెలలు అవుతుంది, ఒక్క అమ్మాయిని తీసుకొచ్చిన దాఖలా లేవు. మీరు చెప్పినటువంటి మాటకి మాత్రమే నేను అడుగుతున్నా. ఇంకా హైదరాబాద్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ ఫ్లైట్లు వేసుకుని హైదరాబాద్లో తిరుగుతున్నారా? మీ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇప్పించావు. మీ అన్న కారు మీద స్టిక్కర్ వేసుకుని ఇక్కడ నుంచి నెలకు 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటే హైదరాబాద్లో జబర్దస్త్ కార్యక్రమాలను సినిమా ఫంక్షన్లకు తిరగటానిక ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది మీ అన్నయ్యకి? దేనికోసం మీరు రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు? దేనికోసం బాధితులను హద్దుకున్నట్టు నటించి ఈరోజు బాధితుల్ని మీ నిందితుల్ని మీ పార్టీలో జాయిన్ చేసుకొని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు? ఎస్, ఆ మాట అన్నందుకు భయం, ఆ మాట అన్నందుకు బెరుకొచ్చేసిందా? జనసేన అధికారికంగా నా మీద టార్గెట్ చేస్తారా? అధికారికంగా లెటర్ హెడ్ రిలీజ్ చేస్తారా? నేను అడుగుతున్నా. ఇది జనసేన పార్టీ అధికారికంగా నా మీద రిలీజ్ చేసినటువంటి ఖండన. దీన్ని నేను సమాధానం చెప్పకపోతే దీని అన్నింటిని నేను యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను వచ్చిన. ఎవడో ఊరు పేరు లేని సొల్లుగాడు ఎవడో మాట్లాడితే నేను స్పందించేవాడిని కాదు. జనసేన పార్టీ కార్యకర్తలు, అధికార ప్రతినిధులు సొల్లు కబుర్లు, సోది కబుర్లు మొత్తం చెప్తున్నారు. నేనేం స్పందించలా. ఎందుకు అంటే స్థాయి లేనటువంటి వ్యక్తి అలిగేషన్ చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మంది ఎలిగేషన్ చేస్తున్నారు, ఐ విల్ నెవర్ రెస్పాండ్. కానీ అధికారికంగా 3 కార్పొరేషన్ చైర్మన్లు, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్న వాళ్ళు అధికారికంగా నా మీద ఎలిగేషన్లు చేశారు కాబట్టి నేను స్పందించాల్సి వస్తుంది. నిన్న మొన్న కోర్టు హడావుల్లో ఉన్నాను కాబట్టి స్పందించలా. బట్ ఈరోజు స్పందించాల్సిన సందర్భం. స్పందించకపోతే వాళ్ళు చేసిన ఎలిగేషన్స్కి ఇంకొకసారి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. రేపొద్దున ఈ ఎలిగేషన్లు కాకపోతే ఇంకో 10 ఎలిగేషన్లు చేస్తారు. కాబట్టి ఎలిగేషన్లు మొదట్లోనే చుంచి పడేయాలి. కాబట్టి ఆ ఎలిగేషన్లకి 1 to 1 నేను సమాధానం చెప్తా. అతను ఎవరో అన్నాడు, దమ్ముంటే చర్చకు రమ్మని. నేను నీకే సవాలు విసురుతున్నా. అక్కడ ఎక్కడ చర్చ వద్దు. మీ జనసేన పార్టీ కార్యాలయానికి నేను వస్తా, చర్చ అక్కడ పెడదాం. నేను వస్తా జనసేన పార్టీ కార్యాలయానికి. టైం నువ్వు చెప్పు, డేట్ నువ్వు చెప్పు, నేను వస్తా. ఎక్కడికి వద్దు, నా ఆయనకి ఎవరు రారు. నేను ఒక్కనే వస్తా జనసేన పార్టీ కార్యాలయానికి, ప్రధాన కార్యాలయానికి వస్తా. నువ్వు నేను కూర్చుందాం చర్చ. ఎవడైతే ఛాలెంజ్ చేశాడో నేను ఆయన్నే అడుగుతున్నా. మీరు నేను కూర్చుందాం చర్చలో. నేను అధికారికంగా జనసేన పార్టీ కార్యాలయానికి వస్తా, ఒక్కనే వస్తా. మళ్ళీ చెప్తున్నా, నా సరికి సెక్యూరిటీ కూడా ఎవరు ఉండరు. నేను ఒక్కనే వస్తా. చర్చకు దమ్ముంటే టైం నువ్వు చెప్పు. నేను ఆ టైంకి నేను జనసేన పార్టీ కార్యాలయం ముందుంటా. మీడియా వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నా. చర్చ రోజు మీరు అందరు రావాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేను చేసినటువంటి ఆరోపణలు, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు మీరు నిరూపిస్తారా, నేను నిరూపిస్తాను? సుగాలి ప్రీతి విషయంలో మీరేం చేశారు, ఏమి హామీ ఇచ్చారు, ఏం చేశారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏ హామీ ఇచ్చారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఏం చేశారు? ఏదైతే శ్రీకాకుళంలో రణస్థలంలో చనిపోయినటువంటి అబ్బాయి నగేష్కి సంబంధించి మీరేం హామీ ఇచ్చారు, ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈరోజు ఆ నిందితులను మీ పార్టీలో ఎలా జాయిన్ చేసుకున్నారు? ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు? 143 హామీలు ఇచ్చి ఎలా రాష్ట్ర ప్రజలకు పక్కకి వెళ్ళిపోయినారు? ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు? దమ్ము ధైర్యం ఉంటే మీ జనసేన పార్టీ కార్యాలయానికి జడా శ్రావణ్ కుమార్ వస్తాడు. టైం నువ్వు చెప్పి డేట్ ఫిక్స్ అయ్యి కరెక్ట్గా నీకు 48 గంటల సమయం ఇస్తున్నా. 48 గంటల లోపు మీరు కనుక డేట్ చెప్పకపోయినా, మీరు శివశంకరే వస్తాడా, బొలిశెట్టి సత్యనారాయణ వస్తాడా, నాదెండ్ల మనోహర్ వస్తాడా? అయితే ఓకే, నాదెండ్ల మనోహర్ గారు వారు మంత్రి కాబట్టి పెద్ద స్థాయి కాబట్టి వారు స్పందించలేదు. చైర్మన్లుగా మీ 3 వచ్చారు కాబట్టి ఎవరెవరండి? తమ్మిరెడ్డి శివశంకర్, పెదపూడి విజయ్ కుమార్. పెదపూడి విజయ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా చాలా ఎక్కువ మాట్లాడావు బ్రదర్. ఒక్కొక్క దానికి సమాధానం చెప్తే బట్టలు ఊడిపోతాయి, నీకు గుర్తుపెట్టుకో. జడా శ్రావణ్ కుమార్ అంటే నీకులాగా ఆడి పార్టీలు ఈడి పార్టీలో చేరి ప్రపంచానికి ఎవడో తెలియకుండా పదవి తీసుకునేవాడు కాదు. మైండ్ యువర్ లాంగ్వేజ్. రేపు కాతే ఎల్లుండైనా సరే జడా శ్రావణ్ కుమార్ అధికారంలోకి వస్తాడు ఏదో ఒక రోజున. మీ బట్టలు ఎప్పదీసే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది. ప్రతి వర్డ్ గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ వాళ్ళు వాడేది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడే ప్రతి వర్డ్, పెట్టే ప్రతి కామెంట్, మాట్లాడే ప్రతి మాట ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి మాటకి ప్రతి వర్డ్కి ప్రతి వాక్యానికి సమాధానం చెప్పిస్తా మీ అందరి చేత. మీరు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో 4 ఫోటోలు పెట్టేస్తే అయిపోయిందిలే, లేకపోతే ఇంకో చోట 4 కామెంట్లు పెట్టేస్తే అయిపోయిందిలే, 2 ప్రెస్ మీట్లు పెట్టి జడా శ్రావణ్ కుమార్కి వార్నింగ్ ఇద్దాను.
మీరు అనుచితంగా చేసే ప్రతి వ్యాఖ్యకి మీరు ఒక రోజున రిపెంట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుచితంగా చేసే ప్రతి వ్యాఖ్యకి మీరు రిపెంట్ అవుతారు. అది జనసేన అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ఇంకొకళ్ళైనా. ఆటోమేటిక్‌గా మర్చిపోతారులే, రేపొద్దున జడా శ్రవణ్ కుమార్ ఏదో అయిపోతే 2019 నుంచి రికార్డులు మొత్తం బయటకొస్తాయి, గుర్తుపెట్టుకోండి. 2014 నుంచి రికార్డులు బయటకొస్తాయి. బహుశా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం చేసే పోరాటంలో సముచితంగా అయినటువంటి కామెంట్లు చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు పర్సనల్ కామెంట్స్ చేస్తే అన్నీ రికార్డ్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. బ్రదర్ విజయ్ కుమార్, మీకే చెప్తున్నా, పార్టీ చేనేత విభాగం చైర్మన్ చింతపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళు ఏం మాట్లాడారో చెప్తా. పచ్చ కామర్ల వాడికి లోకమంతగా పచ్చ కనబడినట్టు వైసీపీ నుంచి ప్యాకేజీకి అలవాటు పడ్డ జయభీమరావు భారత పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ అందరూ అలా ఉంటారు అనుకోవడం పొరపాటని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సోన్సో చైర్మన్ శ్రీ శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021 జనవరిలో మత్స్యకారులకు చెందిన మువ్వల నగేష్ అనేటువంటి సోన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి జరగటం, అది దాని మీద బురద చల్లటం కార్యక్రమం చేయటం ఎవరి మెప్పు కోసమని ప్రశ్నించారు. మువ్వల నగేష్ కేసులో మొదటి నుంచే పోరాటం చేసింది, ఇప్పటికే పోరాటం చేసింది జనసేన పార్టీ మాత్రమే. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ వచ్చి అభూత కల్పనలతోటి ఏదేదో 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 ఈ ఏదో 190 మాటలు మాట్లాడాడు. సో నేను ఆ విషయాలన్నీ జోలికి వెళ్ళను. కానీ బట్ నేను ఈ విధంగా జడా శ్రావణ్ కుమారు వైఎస్ఆర్సీపీ నుంచి ప్యాకేజీ అంది, వ్యక్తిగత విమర్శలు చేశాడు, ప్యాకేజీ తీసుకుంటున్నాడు అని మాట్లాడినటువంటి మీరు ఆ ప్యాకేజీలు తీసుకుంటున్నారు అని చెప్పినటువంటి అనే సందర్భానికి నేను ఒక వీడియో చూపించిన తర్వాత మీకు సమాధానం చెప్తాను.